హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక 21 ఏళ్ల కుర్రాడు చేసిన పనికి ఆల్మోస్ట్ 900 మిలియన్ కెనడియన్ డాలర్స్ ఫండ్ రైజ్ అయింది. అది ఎవరు, దేనికి అనుకుంటున్నారా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భాస్కర్, మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. సో టెర్రీ ఫాక్స్ అనే ఒక 20 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడంటే అండి, తను మంచి బాస్కెట్బాల్ ప్లేయర్, మ్యారథాన్ రన్నర్ అన్ని చేస్తున్నాడు. అనుకోకుండా సడన్గా ఒకరోజు తనకి ఆస్టియోసార్కోమా అనే ఒక బోన్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది. సో తనకి ట్రీట్మెంట్ పరంగా తనకి కాల్ తీసేయాల్సి వచ్చింది. అప్పుడే తను అనుకున్నాడు, ఎంత బ్యాక్లాగ్లో ఉందో ఈ క్యాన్సర్ మీద రీసెర్చ్ ఆ టైంలో 1980sలో అని. దానికోసం ఫండ్ రైజ్ చేయాలని కోరుకున్నాడు. సో దానికోసం అతను చేసిన పని ఏంటంటే, ఆల్మోస్ట్ అట్లాంటిక్ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్ వరకు కూడా 5600 కిలోమీటర్స్ ఆయన సింగిల్ లెగ్తోనే పరిగెట్టాడు, అవేర్నెస్ తీసుకురావడానికి. అదేనే అని అనుకున్నట్టే ఆల్మోస్ట్ $900 మిలియన్ కలెక్ట్ చేసి ఆ ఫండ్ని క్యాన్సర్ రీసెర్చ్ కోసం అతను వెళ్ళేలా చూశాడు. సో ఇప్పుడు అతను కోరుకున్నట్టే నిజంగానే క్యాన్సర్లో ఎంతో ముందుకు వెళ్ళిపోయింది, ఎంతో రీసెర్చ్ వచ్చింది. అతను అనుభవించిన బాధ ఇప్పుడు ఆస్టియోసార్కోమా బోన్ క్యాన్సర్స్కి అయితే అంత ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి ప్రతి ఇయర్ ఆ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ సెప్టెంబర్లో జరుగుతుందండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొవచ్చు టెర్రీ ఫాక్స్ రన్లో. ఓకే, వీలైతే షేర్ చేయండి. బాయ్.